ఓటేసిన మరుసటి రోజే బస్సు బయలుదేరుతుందంట. నిన్నే ఫోన్ చేసి చెప్పినాడు మా చిన్నాయన. యాడికి అనుకుంటాడారా, ఇంకేడికి, చార్ధామ్ యాత్రకి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలు, ఆడి నుంచి బస్సు. ముందే టికెట్లు బుక్ చేసుకున్నారంట. నన్ను కూడా వస్తావా అని అడిగినారు. నేను కూడా పోదామని అనుకున్నా, కానీ ఏంటికో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. దేనికైనా రాసి పెట్టి ఉండాలండి అన్నట్టు బద్రీనాథ్ తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఆడికి పోకపోయినా ఈ నుంచే చూసి ధరిద్దాం పదండి. బద్రీనాథుని తొలి దర్శనానికి ముందు ఇక ఇట్లా బ్యాండ్ మోతలు గట్టిగా మోగినాయి. మోతలే కాదు, భక్తుల ఆటపాటలు కూడా జోరుగా నడిచినాయి. బార్డర్ల గస్తీ కాసే జవానన్నలు కూడా బద్రీనారాయణుని సేవ చేసుకున్నారు. ఆర్మీ బ్యాండ్ వాయిచ్చిండ్రు, మొక్కులు మొక్కిండ్రు. ఓ దిక్కు చలి, ఇంకో దిక్కు వాన. గజ గజ వణికిస్తున్నా సరే భక్తులు పోటెత్తిండ్రు. అయ్యగారులు వేద మంత్రాలు చదివి బద్రీనాథుని గుడి తలుపులు తెరిచిండ్రు. నరనారాయణులు ఇక్కడనే తపస్సు చేసిర్రని గట్టిగా నమ్ముతారు మనోళ్ళు. ఇక ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురు చూస్తున్న వాళ్ళంతా దేవుని దర్శనానికి గుళ్ళకు పరుగులు పెట్టిర్రు. అన్ని దిక్కుల నుంచి భక్తులు గట్టిగానే పోతున్నారట. అటు కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి గుళ్ళకు కూడా పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. ఇక ఎప్పటి లెక్కనే ఈసారి కూడా చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ల కొరకు రైళ్ల శాఖోళ్లు కూడా స్పెషల్ రైళ్లు నడుపుతున్నారట. మొత్తం 12 దినాల యాత్ర సాగుతుందట. పోవాలని అనుకునేటోళ్ళు ముందుగానే ఇంటర్నెట్ లో చూసి బుకింగ్ చేసుకోవచ్చట. కాదంటే రైల్ స్టేషన్ లో పోయి అడిగితే గిట చెప్తారట. మరిగా 6 నెలలకోసారి తెరుచుకుంటే ఈ గుళ్ళు, అందులో మస్తు మహిమగల్ల దేవుళ్ళు. అందుకే ఓ రూపాయి ఎక్కువైనా పోయి రావాలని బయలుతుంటారు చాలా మంది. అంత చూస్తుంటే ఈసారి ఇంగింత ఎక్కువనే పోయేటట్టున్నారు. అన్యమో గాని మంచు కొండల నడమ ఉన్న తీర్థాలు కాబట్టి చలికి పెద్ద ముష్కిలే ఉన్నదట. అందులో వాన ఒకటి తగిలింది. అందుకే పోయేటోళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు.